హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము శుభవార్తనైతే చెప్పిందనమాట. ఉపాధి హామీ పథకంలో భారీగా మార్పులనేటివి చోటు చేసుకోబోతున్నాయండి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అనేటివి ఫాలోఅప్ చేస్తుందనమాట ఉపాధి హామీ పథకం అనేది. సో, ఇక్కడ ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే పని దినాలను పెంచుతున్నారనమాట. అలానే పని దినాల సమయంలో మీకు పని గనక లేకపోయినట్లయితే నిరుద్యోగ భృతిని కూడా ఇస్తారని చెప్తున్నారు. అంటే మీరు పనికి వెళ్ళకున్నా గాని మీకు డబ్బులనేటివి వస్తాయని చెప్తున్నారనమాట. అలానే కొత్తగా జాబ్ కార్డ్స్‌కి అప్లై చేసుకునే దానికి అవకాశం గూడా ఇస్తున్నారనమాట. సో, మొత్తానికి ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో చాలా మార్పులనేటివి చోటు చేసుకోబోతున్నాయి. సో, ప్రైజెస్ గూడా ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. సో, దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో, మొత్తానికి ఉపాధి హామీ పథకంకి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. సో, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సమాచారాన్ని ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో, దాని ఆధారంగా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్‌ని. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో, దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వము వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో, ఈ యొక్క చట్టాన్నయితే తీసుకురాబోతుందనమాట. అంటే పాత చట్టాన్ని రిమూవ్ చేసేసి కొత్త చట్టాన్నయితే తీసుకురాబోతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా చాలా బెనిఫిట్స్ అనేటివి రాబోతున్నట్లయితే తెలుస్తుందనమాట. సో, వాటి గురించి వన్ బై వన్‌గా మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇక్కడ వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసము ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. సో, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఎప్పుడు? నిన్నే విడుదల చేసిందనమాట రూల్స్ అనేటివి. సో, దానికి సంబంధించినటువంటి పీడీఎఫ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అయితే ఇంగ్లీష్‌లో ఉందండి. ఒకసారి మీరు గూడా ఇంగ్లీష్ అర్థం చేసుకోగలము అనుకుంటే దాన్ని చూసుకోవచ్చనమాట. సో, ప్రస్తుతము కొనసాగుతున్నటువంటి ఉపాధి హామీ చట్టం నరేగా 2026 జూలై 1వ తేదీ నుంచి రద్దు కానుంది. అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీజీజీ రామ్‌జీ చట్టం అనేది రాబోతుందనమాట దాని ప్లేస్‌లో. సో, మొత్తానికి వెబ్‌సైట్ కూడా చేంజ్ అవుతుందనమాట జూలై 1 నుంచి. సో, కొత్త రూల్స్ అనేటివి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది గూడా మనకు సమాచారం అయితే అందించారు. వాటి గురించి చూద్దాం. ఈ మార్పు కారణంగా పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పాత పథకం కింద పనులు కొత్త చట్టం నిబంధనల ప్రకారం కొనసాగుతాయని వెల్లడించింది. కాగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఎంజీ నరేగా స్కీమ్ కింద కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులు యథావిధిగా కొత్త రూల్స్‌తో ఫాలోఅప్ చేస్తామని చెప్తున్నారనమాట. ఓకేనా? మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇక్కడ మనకు పేర్లు మార్పులనేటివి జరగబోతున్నాయన్నమాట. కొత్త చట్టాలనేటివి రాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి. కొన్ని కొత్త మార్పులనేటివి చూడవచ్చని కూడా సమాచారం అయితే అందించారు. ఆ మార్పులు ఏంటి అనేది వన్ బై వన్‌గా ఇప్పుడు మనం చూద్దాం. మార్పులల్లో మొదటిదొచ్చేసి పాత వేతనాల స్థానంలో కొత్త రేట్లని జెప్పారు చూడండి. అంటే మీకు పని దినాలకు సంబంధించి రోజుకు వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో, సో, దాన్నైతే పెంచబోతున్నారనమాట. సో, కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగినటువంటి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసము 125 రోజుల పని చట్టబద్ధంగా కల్పిస్తారనమాట. అంటే 100 రోజుల పనిని 125 రోజులకైతే పెంచారండి. ఓకేనా? సో, 25 రోజులు ఎక్స్‌ట్రా అయితే చేశారనమాట. గ్రామీణ ఉత్పాదక ఆస్తుల సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి భద్రత, మౌలిక సదుపాయాలనేటివి గ్రామీణ ప్రాంతాల్లో కల్పిస్తామని ఈ చట్టం అయితే చెప్తోంది. కొత్త చట్టం ప్రకారము పెరిగిన వేతనాలు అమల్లోకైతే వస్తాయి. పాత వేతనాల స్థానంలో కొత్త రేట్లను కేంద్రం త్వరలోనే ప్రకటించనుంది. అదేవిధంగా నివాస స్థలం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించనున్నట్లు కూడా సమాచారం అయితే అందించారండి. అంటే ఇక మీదట మీకు ఇంటికి దగ్గరలోనే పని అనేది పెడతారనమాట. ఉపాధి హామీ పనేది. సో, దూరంగా అయితే ఉండదని స్పష్టంగా అయితే చెప్తున్నారనమాట. ఒకవేళ అంతకంటే దూరంగా పని ఇస్తే అదనంగా 10% వేతనము చెల్లిస్తామని చెప్తున్నారు. పని కోసము దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పని కల్పించకపోతే ఆ కూలీలకు నిరుద్యోగ భృతి ఇస్తారు. ఓకేనా? నిరుద్యోగ భృతి కూడా ఇస్తారంట. సో, ఒకవేళ మీకు పనికి అప్లై చేసుకున్నా గాని మీకు కార్డ్ ఇష్యూ ఏదైనా అయినట్లయితే లేదా 15 రోజుల్లో మీకు పని గనక అజైన్ కాకపోతే మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారండి. మొదటి 30 రోజులకు కనీస వేతనంలో పావు వంతు, ఆ తర్వాత సగం వేతనాన్ని భృతిగా చెల్లించనున్నారు. పని పూర్తి చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా, ఒకవేళ ఆలస్యమైతే ప్రతి రోజుకు 0.05 ఓకేనా? 0.05% పరిహారం కూడా చెల్లిస్తారంట.
సో, ఈ యాక్ట్ చూడండి ఎంత బాగా చెప్పారో. సో, ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళకి. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా 120 125 రోజులు చేశారండి. ఓకేనా? 125 రోజులు చేశారు. 100 రోజుల్ని 125 రోజులు చేశారు. అలానే మనము 15 రోజుల్లో ఈ యొక్క పనికి అప్లై చేసుకుంటే, పని గనక మనకు అసైన్ కాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తారు. అది కూడా పావు వంతు ఇస్తారనమాట. సో, 30 రోజుల్లో పని గనక మీకు అసైన్ కాకపోతే పావు వంతు. సో, అది కూడా మీకు కాలేదనుకోండి, తర్వాత సగం అమౌంట్ ఇస్తారనమాట. 1/2 ఇస్తారు. సో, ఇలా పరిహారాలనేటివి ఉంటాయి. 15 రోజుల్లో అమౌంట్ అనేది చెల్లించాలి. ఓకేనా? సో, 15 రోజుల్లో మీరు పని దినాలకు వెళ్తారు గదా! 15 రోజుల్లో అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరాలి. ఒకవేళ చేరనటువంటి పరిస్థితిలో 0.05% సో, దానికి సంబంధించి అమౌంట్ అనేది మీకు ఎక్స్‌ట్రాగా క్రెడిట్ చేస్తామని చెప్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ చట్టం అనేది. జూలై 1 నుంచయితే అందుబాటులోకైతే ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వనున్నారనమాట. అలానే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, జాబ్ కార్డులు లేని వారికి దరఖాస్తుకు అవకాశం అని చెప్తున్నారు. సో, ఈ యొక్క జాబ్ కార్డులు ఏదైతే ఇప్పుడు ప్రెజెంటు నరేగా జాబ్ కార్డులు లేనటువంటి వాళ్ళకి, గ్రామీణ కుటుంబాలకు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, వయస్సు, చిరునామా వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికీ ఎంజీ నరేగా కార్డులు ఉండి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి కొత్త కార్డులు వచ్చే వరకు ఆ పాత కార్డులనే సో, మేము పరిగణలోకి అయితే తీసుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారనమాట. కూలీల వేతనాలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకాన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్ గాని, ప్రభుత్వం నియమించిన అధికారి గాని పర్యవేక్షించనున్నారు. బ్లాక్ స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే ఉంటారని చెప్పి చెప్తున్నారనమాట. సో, జాబ్ కార్డులు లేనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తాము అని చెప్తున్నారు కాబట్టి, మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే దరఖాస్తుకు సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మీకు గనక జాబ్ కార్డ్ లేకపోయినట్లయితే సో, మీరు దరఖాస్తు చేసుకోండి. జాబ్ కార్డ్ అనేది పొందండి. సో, ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా కొత్తగా మార్పులనేటివి ఏ విధంగా ఉండబోతున్నాయి. సో, మార్పులలో భాగంగా ఏమేమి బెనిఫిట్స్ అనేటివి ఇక ఉపాధి కూలీలకైతే ఇవ్వబోతున్నారనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి మన ఛానల్‌లో పోస్ట్ చేయబడతాయి. ఓకేనా? సో, నలుగురికి షేర్ చేయండి. ఈ పథకం గురించి తెలియచేయండి.